హలో జై తెలంగాణ ఉత్తమన్న గారి నాయకత్వం బస్సాన్ని లెఫ్ట్ తీసుకొని పంపండి. సమాజాన్ని మార్చగలుగుతారు. ఓట్లతో గెలిచిన వాళ్ళే ఈ సమాజాన్ని బాగు చేయగలుగుతారు. ఓట్లతో గెలిచిన వాళ్ళు మాత్రమే అన్నం పెట్టగలుగుతారు. వచ్చిన మీ అందరికీ, ఈ ప్రెస్ కవర్ చేస్తున్న ప్రెస్ మిత్రులందరికీ హృదయపూర్వకంగా మంత్రి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యం తెలిసిన వాళ్ళు, ఓటు తెలిసిన వాళ్ళు, బాగా దొద్దిల్లా దొంగను మంచోడు అనుకునే వాళ్ళకి అర్థం కావాలి. నన్ను నా తల్లి కానుంచి, నా భార్య కానుంచి, నా కుటుంబం కానుంచి వెనుక నుండి తిట్టిపిస్తున్నటువంటి విషయం ఈ సమాజానికి తెలవాలని, ఇక నుంచి నువ్వెవరితోటైతే నన్ను తిట్టిపిస్తా ఉన్నావో వాళ్ళు నా వాళ్ళే అనే విషయం నాకు తెలుసు గనక ఈ కాడ నుండి నేను వాళ్ళను తిట్టా, నీ కుటుంబం చరిత్ర విపుతా. నువ్వు అనుకుంటున్నావు కొంతమందిని పెట్టి నన్ను తిట్టిపిస్తే, చెప్పుతోటి కొడతా అని భయపెట్టిస్తే, వీడియోలు పెట్టి మాట్లాడిస్తే నేను లొంగిపోతా అనుకుంటున్నావు. నా వెంబడి ఉన్న వాళ్ళ కొంతమందికి ధైర్యం లేకపోవడం వలన, నిన్ను ప్రత్యక్షంగా తిట్టలేకపోతున్న నా నాయకుల వలన నిన్ను కూడా నేనే తిట్టాల్సి వస్తున్నది. నీ విజయోత్సవ యాత్రలో చిన్న కాళేశ్వరం సంవత్సరంలో పూర్తి చేస్తా అన్నావు దద్దమ్మ. ఎందుకు చిన్న కాళేశ్వరం పూర్తి చేయాలని అడిగినా, నేనేదో సాషామాషి మనిషిని కాదు. రాజకీయాల్లో నిన్ను ఓనవాళ్ళు దిద్దిచ్చింది నేనే, నిన్ను చిత్తుగా ఓడించింది నేనే అనే విషయం ఈ నియోజకవర్గ ప్రజలకు తెలుసు. ఈ నియోజకవర్గంలో నాలాగా 35 సంవత్సరాలు ప్రజలతో కలిసి ఉన్నటువంటి ఏ వ్యక్తి ఉన్నా కూడా నేను ముక్కు నేలకు రాస్తా. చాలా మంది ఉన్నారు కావచ్చు లీడర్లు, కానీ ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రజలతో మెమేకమై, ఓటుతో సంబంధం లేకుండా పేగుతో సంబంధమని ఈ నియోజకవర్గంలో ఉన్న ఏకైక మట్టి బిడ్డని నీ పుట్టమోది అనే విషయాన్ని గుర్తు చేస్తున్న బిడ్డ. కనుక చెప్పుతోటి కొడతా అంటే ఇది మామూలు విషయం కాదు. ఇవాళ ఇక్కడున్న పోలీసులు, ఇక్కడున్న ప్రజాస్వామ్యవాదులు ఒక మాజీ ఎమ్మెల్యేని పట్టుకొని, నా వయసు ఇవాళ 54 సంవత్సరాలు, 35 సంవత్సరాల పైచిలకు ప్రజా జీవితంలో ఉన్న ఒక్క విషయాన్ని కూడా ఇప్పటివరకు బయటకు తీయలేదు. ఈ దొంగ కొడుకు 900 కోట్లు అన్నాడు, నేను రౌడీని అన్నాడు, గుండా అన్నాడు. అరే నా సన్నాసి, నా 900 కోట్లలో 9 రూపాయలు చూపించినావురా. నువ్వు ఇక్కడికి సమాజానికి శ్వేతపత్రం నేను ఇవ్వాలా? ఎన్ని ఉద్యోగాలు పెట్టించినావు, ఎన్ని ఇల్లు కట్టినావు, ఎన్ని రోడ్లు వేసినావు, ఎన్ని బ్రిడ్జిలు కట్టినావు? రోడ్లో నీ శ్వేతపత్రం దీపిడ్డానని నేను అడుగుతున్నా. చెప్పకపోతే వంచాలి, ఈ సమాజానికి పనిచేయించాలని ప్రయత్నం చేస్తున్నా. అధికారంలో ఉన్నప్పుడు అభివృద్ధి చేసిన, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇప్పటికే నా మీద నువ్వు 10-15 కేసులు పెట్టించినావు. నువ్వు 50 కేసులు పెట్టి 300 కేసులు పెట్టించుకో. ఎంటికతో సమానం, నా ఎంటికతో సమానం నీ కేసులు. అయినా నేను ఈ సమాజం కోసం కొట్లాడతాను. డిసెంబర్ 31 న్యూ ఇయర్ ఈవ్ స్పెషల్ ఆఫర్లు పెద్దపల్లి జిల్లా రామగిరి మండలంలోని సెంటినరీ కాలనీ రాజస్థాన్ స్వీట్స్ అండ్ బేకరీ. నూతన సంవత్సరానికి ప్రత్యేక ఆఫర్లతో కస్టమర్లను ఆహ్వానిస్తోంది. డిసెంబర్ 31 సందర్భంగా కేకులు, పేస్ట్రీలు, స్వీట్స్, కుకీస్, బ్రెడ్ ఐటమ్స్, స్నాక్స్పై ప్రత్యేక రాయితీలు అందుబాటులో ఉన్నాయి. ఫ్యామిలీ పార్టీలు, ఫ్రెండ్స్ గ్యాదరింగ్స్, బర్త్డేలు, న్యూ ఇయర్ సెలబ్రేషన్స్కు కావలసిన అన్ని రకాల రుచికరమైన ఐటమ్స్ ఇక్కడ లభిస్తాయి. నాణ్యమైన పదార్థాలతో, తాజా తయారీతో ప్రత్యేకంగా సిద్ధం చేసిన కేకులు కస్టమర్లను ఆకట్టుకుంటున్నాయి. ముందస్తు ఆర్డర్లకు కూడా ప్రత్యేక సౌకర్యం కల్పించారు. షాప్ టైమింగ్స్ ఉదయం 7 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు. కాంటాక్ట్ 7798163002. ఈ డిసెంబర్ 31 మిస్ అవ్వకండి. రుచి, నాణ్యత, ఆఫర్లకు సరైన అడ్రస్ రాజస్థాన్ స్వీట్స్ అండ్ బేకరీ. నూతన సంవత్సరాన్ని
తీపి రుచులతో ఘనంగా ప్రారంభించండి.